ఓకే. సో టైటిల్ ఏం చెప్తుంది? ఇది కూడా ఇవాళ ఎడిటోరియలే. పేజ్ నెంబర్ 7లో ఉన్నది ఇది. పుట్టింగ్ విక్టిమ్స్ ఆన్ ట్రయల్. దీని అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలరా? పుట్టింగ్ విక్టిమ్స్ ఆన్ ట్రయల్. ట్రయల్ అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చెప్పుంటా మీకు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రయల్? యా, ట్రయల్ అంటే అర్థం ఏంటి? ఇన్వెస్టిగేషన్, లీగల్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ అని కాదు, బేసికల్గా యూ షుడ్ నాట్ సే ఇన్వెస్టిగేషన్. విచారణ అనగానే ఇదే తలనొప్పి, ఇన్వెస్టిగేషన్ అనే పదం వచ్చేస్తుంది. ఇది ఇన్వెస్టిగేషన్ కాదు, అడ్జుడికేషన్. లీగల్గా టేకప్ చేయడం, ఒక కేసుని లీగల్గా టేకప్ చేయడం, లీగల్ ప్రొసీడింగ్. యూ కెన్ సే లీగల్ ప్రొసీడింగ్, న్యాయ విచారణ. ఎగ్జాక్ట్లీ, న్యాయ విచారణ అనొచ్చు. ఇన్వెస్టిగేషన్ అనేసరికి అది ఏ మోడ్లోకి వెళ్తుందంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళిపోతుంది. సిబిఐ కానీ పోలీసులు కానీ చేశారనుకోండి, ఆ ఇన్వెస్టిగేషన్ మనం ట్రయల్ అన్నాం. ఏమంటాం చెప్పండి దాన్ని? ఏమంటాం? ఇన్వెస్టిగేషన్ అనొచ్చు, లేక వేరే పదాలు ఉన్నాయి దానికి? ఇన్వెస్టిగేషన్కి ఎన్ని సినోనిమ్స్ చెప్పండి? ఎగ్జాక్ట్లీ, ప్రోబ్. పోలీసులు కానీ సిబిఐ చేస్తే వీ యూజ్ ద వర్డ్ ప్రోబ్. లీగల్ జుడిషియల్ సిస్టమ్ చేస్తే వీ యూజ్ ద వర్డ్ ట్రయల్. ఈ విచారణ, లీగల్ ట్రయల్ అని అర్థం ఏంటి? కోర్టు విచారిస్తుంది. అంటే ఇటువైపు వాళ్ళది అటువైపు వాళ్ళది ఇద్దరు మాటలు విని ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అని చెప్పి విచారించడం. కోర్టు చేస్తే మనం ట్రయల్ అంటాం, పోలీస్ చేస్తే దాన్ని ప్రోబ్, ఎంక్వైరీ, ఇట్లాంటి పదాలు వస్తాయి. అయితే ట్రయల్కి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఇది ఒక మీనింగ్. ఇంకో మీనింగ్ ఏంటి ట్రయల్కి? ఇది లీగల్ మీనింగ్. ఇంకో మీనింగ్ చెప్పండి, ఎవరికైనా గుర్తుందా? వాట్ ఈస్ ద అదర్ మీనింగ్ ఆఫ్ ట్రయల్? టెస్టింగ్ అంటే ట్రయింగ్. ట్రయింగ్ అనేది చిన్న పిల్లలు, ఎల్కేజీ పిల్లలు కూడా చెప్తారు. ఇంకా ఎవరు చెప్తారు కరెక్ట్ మీనింగ్? సుస్మిత, శ్రావణి. ఇంతకుముందు చెప్పాను ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ అని చెప్పాను ఒకసారి. వెంకయ్య నాయుడు గారు ఎడిటోరియల్ చేసినప్పుడు ఇది వచ్చింది. చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ట్రయల్ చెప్పిన ప్రతిసారి 3 మీనింగ్స్ చెప్తూ ఉంటాను. నాట్ ఈవెన్ 1. ట్రయల్ అంటే ఎ థింగ్ ఆర్ సిచ్యువేషన్, an unpleasant thing or situation that causes trouble. కష్టకాలం, మనకి కష్టాన్ని కలిగించేది కూడా ట్రయలే. మనం కష్టంలో ఉండడం కూడా ట్రయలే. డిఫికల్ట్ సిచ్యువేషన్ కూడా ట్రయల్ అంటాం. అర్థమవుతుందా? ట్రయల్కి ఈ మీనింగ్ ఉంది, ఇది చాలా మందికి తెలియదు. డిఫికల్ట్ సిచ్యువేషన్, సంథింగ్ దట్ ఈస్ కాజింగ్ ప్రాబ్లమ్స్ టు యూ ఈజ్ ఆల్సో ఏ ట్రయల్. ఓకేనా? రైట్. ఇట్ ఈస్ ఆల్సో ఏ నౌన్. అంతే కదా, నన్ను అడగకూడదు, నువ్వే చెప్పాలి. ట్రయల్ కష్టాన్ని కలిగించేది అన్నాను, అది నౌనే కదా మరి. విక్టిమ్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విక్టిమ్? బాధితుడు. విక్టిమ్ అంటే బాధితుడు. పుట్టింగ్ విక్టిమ్స్ ఆన్ ట్రయల్ అంటే అర్థం ఏంటి? ఎవరైతే బాధలు పడ్డారో వాళ్ళని విచారించడం. జనరల్గా బాధలు పడే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, బాధ పెట్టే వాళ్ళని కోర్టు విచారిస్తుంది. కానీ ఇక్కడ ఏం రాశారు? పుట్టింగ్ విక్టిమ్స్ ఆన్ ట్రయల్ అంటే ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో, ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళని విచారిస్తున్నారు అనే మోడ్లోకి వచ్చింది. టైటిల్కి ఆ మీనింగ్ ఉంది. ఆ మీనింగ్ నేను చెప్పినట్టుగా ఎంతమందికి 100% అర్థమైంది? రైజ్ యువర్ హ్యాండ్. నేను చెప్పినట్టుగానే అర్థమైంది? ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు. యా, కీప్ రైజింగ్. ఓకే, సో మూవింగ్ ఆన్.
Rape myths and stereotypes echo the deeply entrenched patriarchal biases of the players in our judicial system. What is the meaning of a myth? What is the meaning of a stereotype? మిత్ అంటే మీనింగ్ ఏంటి, స్టీరియోటైప్ అంటే మీనింగ్ ఏంటి చెప్పగలరా ఎవరైనా? యా, మిత్ అంటే ఏ వైడ్లీ హెల్డ్ ఫాల్స్ బిలీఫ్. వెరీ గుడ్ సుస్మిత. మిత్ అంటే చూడండి, వైడ్లీ హెల్డ్ అంటే అందరూ నమ్మేది, వైడ్లీ బిలీవ్డ్ ఎక్కువ మంది నమ్మేది, వైడ్లీ బిలీవ్డ్ ఆర్ హెల్డ్ ఫాల్స్ బిలీఫ్, అపనమ్మకం, మూఢనమ్మకం లాంటిది అనుకోవచ్చు. మిత్ ఒక రకంగా మూఢనమ్మకం అనుకోవచ్చు. అండ్ వాట్ ఈజ్ ద స్టీరియోటైప్? చిన్న డిఫరెన్స్ ఉంటుంది స్టీరియోటైప్ కి మిత్ కి. ఓన్లీ గర్ల్స్ షుడ్ కుక్ అనేది స్టీరియోటైప్ కాదు. స్టీరియోటైప్ అంటే అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ గర్ల్స్ అందరికి మేకప్ పిచ్చి అని బాయ్స్ అంటారు. అండ్ సమ్ గర్ల్స్ అనిపిస్తారు, అందరు గర్ల్స్ అలా ఎందుకు ఉంటారు, మేము అసలు ఏం పట్టించుకోము అనే గర్ల్స్ కొంతమంది ఉంటారు. సో ఇప్పుడు బాయ్స్ అందరూ కూడా గర్ల్స్ అందరూ మేకప్ ఇచ్చేవాళ్ళు అన్నాం అనుకోండి, వీఆర్ జనరలైజ్ చేస్తాం, అమ్మాయిలందరినీ ఒకే తాటన కట్టేస్తున్నాం, వీళ్ళందరూ మేకప్ ఇచ్చేవాళ్ళు అని, మేకప్ లేకుండా ఎవరు బయటికి రారు అని. ఇట్ ఈస్ అ స్టీరియోటైప్. యువర్ స్టీరియోటైపింగ్ గర్ల్స్, స్టీరియోటైప్ చేయడం అనమాట. అలాగే మనకి చూడండి, ఒక కొన్ని రకాల కాస్ట్లు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ తప్పుగా తీసుకోకుండా బ్రాహ్మిన్స్ ఉన్నారనుకోండి, జనరల్గా ఒక స్టీరియోటైప్ ఏం చేసుకుంటాం, బ్రాహ్మిన్స్ కొంచెం పెరికి వాళ్ళు అన్నట్టుగా. అలాగే బిజినెస్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళు మనీ మైండెడ్ అన్నట్టుగా మనం అనేసుకుంటాం. అంటే ఈ కాస్ట్ వాళ్ళు ఎలారా, ఈ కాస్ట్ వాళ్ళు ఎలారా అని చెప్పి ఊర్లలో అనేసుకుంటారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్టీరియోటైప్స్. అర్థమవుతుందా? అవి మిత్స్ కాదు, స్టీరియోటైప్స్. వీళ్ళంతా ఎలాగా మనకి వరల్డ్ వైడ్ వెళ్ళిపోండి, ఇండియన్స్ ఇంతేరా, మిడిల్ క్లాస్ తీసుకోండి, మిడిల్ క్లాస్ బిహేవియర్ ఇది, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ శైలశ్రీ, ఒక మనిషి మీద కానీ ఒక గ్రూప్ మీద కానీ ఒక ఫిక్స్డ్ ఐడియా ముందే పెట్టేసుకోవడాన్ని మనం స్టీరియోటైపింగ్ అంటాం. స్టీరియోటైప్ అంటే నౌన్, స్టీరియోటైప్ అనేది వర్బ్ గా కూడా వాడచ్చు. మిడిల్ క్లాస్ పీపుల్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఇంతే, ₹1 తగ్గుతుందంటే 6 గంటల సేపు లైన్లో నిల్చోడానికి రెడీగా ఉంటారు. స్టీరియోటైపింగ్. వాళ్ళు అలాగే మనకి చూసారా, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలో అంటాడు నాని, ₹1 తగ్గుతుంది పెట్రోల్ అంటే అర్ధరాత్రి వెళ్ళి పెట్రోల్ కొట్టించేసుకుంటామని, మా మిడిల్ క్లాస్ వాళ్ళం ఇంతే అని. సో ఇట్స్ లైక్ ఇలాంటి అనమాట, ఒక కేటగిరీకి ఒక రకమైన అట్రిబ్యూట్, ఒక రకమైన క్యారెక్టర్ని అట్రిబ్యూట్ చేయడాన్ని స్టీరియోటైపింగ్ అంటాం. దట్స్ ద జనరలైజింగ్ థింగ్. ఎగ్జాక్ట్లీ, అంటే టూ మచ్ జనరలైజేషన్ అనమాట. టూ మచ్, అది పాజిటివ్ గా తీసుకోరు, స్టీరియోటైపింగ్ నెగిటివ్ గా తీసుకుంటారు. ఇండియన్స్ బిహేవియర్ ఇది, అమెరికన్స్ బిహేవియర్ ఎట్లాంటిది, బ్రిటన్ వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ ఒక మనం పాకిస్తాన్ అనేస్తూ చూడండి, పాకిస్తాన్ అంటేనే టెర్రరిస్టులు, పాకిస్తాన్ లో ఎవరు మంచి వాళ్ళు కాదు, అది కూడా స్టీరియోటైపింగ్. ఎవరు చెప్పారు పాకిస్తాన్ లో పుట్టిన ప్రతి వాళ్ళు చెడ్డవాళ్ళని? కానీ మనం అనేస్తూ ఉంటాం కదా. సో వీ హ్యావ్ దట్ టెండెన్సీ. ఒక పాకిస్తాన్ అంటే భయపడిపోతాం. ఎ ఫిక్స్డ్ ఐడియా, ఎ ఫిక్స్డ్ ప్రీ ఇమేజ్ ఆన్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ పర్టికులర్ గ్రూప్, a particular thing is called stereotype. శివ, సౌండ్ రాకపోతే ఎలా చెప్పాలి అబ్బాయికి? నా మాటలు వినిపిస్తాయి కదా? రాదు. ఓకే, జాయిన్ ఆడియో అని ఉంటుంది, మెసేజ్ పెట్టండి ఎవరన్నా. అభిషేక్, చాట్లో మెసేజ్ పెట్టు, జాయిన్ ఆడియో క్లిక్ చేయమని మెసేజ్ పెట్టు. ఇక్కడే చెప్తాను, జాయిన్ ఆడియో అని ఉంటుంది శివ, అది క్లిక్ చేయి. జాయిన్ ఆడియో, క్లిక్ ఆన్ దిస్. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ మోస్ట్ సైడ్. ఓకే, యా, కాల్ ఓవర్ ఇంటర్నెట్ ఆర్ డైలీ అని వస్తుంది. Rape myths and stereotypes echo the deeply entrenched patriarchal biases of the players in our judicial system. దీని అర్థం ఏంటి చెప్పండి? ఎకో అంటే రిఫ్లెక్ట్. ఎకో అంటే అర్థం ఏంటి? మనం ఒక మాట అంటే తిరిగి వస్తుంది చూడండి, ఇమిటేషన్. రిఫ్లెక్ట్ అని అర్థం ఇక్కడ అన్నమాట. రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్ అంటే రేప్ గురించి మనకి కామన్ గా ఉన్న ఫాల్స్ బిలీఫ్స్, మరియు మనం అందరం రేపిస్ట్ అంటే ఎలా ఉంటారు, రేప్ చేయబడ్డ వాళ్ళు ఎలా ఉంటారు అని మనం అనుకుంటాం చూడండి. అది
అందుకే రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్ ఎకో, దే రిఫ్లెక్ట్, ఏం రిఫ్లెక్ట్ చేస్తాయి అవి? డీప్లీ ఎంట్రెంచ్డ్. ఎంట్రెంచ్డ్ అంటే అర్థం ఏంటి? ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్, అంటే స్ట్రాంగ్ గా అలవాటు పడిపోయింది. ఒక ఐడియా కానీ, ఒక బిలీఫ్ కానీ, ఒక పద్ధతి కానీ, ఒక ఆలోచన విధానం కానీ ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్. దాని మీనింగ్ అంటే ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్, స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిపోవడం, లోతుగా. ఎగ్జాక్ట్లీ, లోతుగా మనకి కొన్ని భావనలు వచ్చేస్తాయి. వాటిని మనం డీప్లీ ఎంట్రెంచ్డ్ ఐడియాస్ అంటాం. ఇప్పుడు నక్సలిజం చూడండి, నక్సలిస్టులు ఎలా అవుతారు? వాళ్ళలో కొన్ని భావనలు, కొన్ని రకమైన ఆలోచనలు, కొన్ని రకాల ఆలోచన విధానం అనేది డీప్ గా ఎంట్రెంచ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయడం వల్ల, అదే రకంగా చెప్పడం వల్ల వాళ్ళు కొన్ని విషయాన్ని స్ట్రాంగ్ గా నమ్ముతారు. టెర్రరిస్టులు ఎలా తయారవుతారు? ఒక దేశం మీద పూర్తిగా వాళ్ళకి ద్వేషం ఎలా వస్తుంది? చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరిపోయడం వల్ల. డీప్లీ ఎంట్రెంచ్డ్. ప్యాట్రియార్కల్ బయాసెస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాట్రియార్కల్? ప్యాట్రియార్కల్, మ్యాట్రియార్కల్ అంటాం. మ్యాట్రియార్కల్ అంటే మదర్ డామినెంట్, అంటే మదర్ కి ప్రైమరీ ఇంపార్టెన్స్ ఉందనుకో సొసైటీలో, దట్ ఈస్ ఎ మ్యాట్రియార్కల్ సొసైటీ. ప్యాట్రియార్కల్ అంటే మేల్ డామినెంట్, మెన్ డామినెంట్. ఫాదర్ కి, మన ఇంటి పెద్ద ఎవరంటే ఏం చెప్తాం? ఫాదర్ అంటాం, మదర్ అనం కదా. సో ఇట్ ఈస్ ఎ మ్యాట్రియార్కల్ ఆర్ ప్యాట్రియార్కల్ సొసైటీ. బయాస్ అంటే అర్థం ఏంటి? పక్షపాత ధోరణి. ఒకరికి ఎక్కువ వెయిట్ ఇస్తూ మాట్లాడితే దాన్ని బయాస్. ఎవరికి బయాస్ ఉంది ఇక్కడ? మెన్ కి ఎక్కువ పార్షియాలిటీ. ఎగ్జాక్ట్లీ, మెన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సొసైటీ ఇది. అలాంటి సొసైటీలో రేప్ గురించి రాంగ్ నోషన్స్, రాంగ్ ఇమేజెస్ అనేవి డీప్ గా ఎంట్రెంచ్ అయిపోయాయి. అర్థమవుతున్నాయా? ఇవన్నీ దేన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి? డీప్లీ ఎంట్రెంచ్డ్ ప్యాట్రియార్కల్ బయాసెస్ ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ అవర్ జ్యుడిషియల్ సిస్టమ్. జస్టిస్ సిస్టమ్ లో ఉన్న ప్లేయర్స్ అంటే ఎవరు? జడ్జిలు, లాయర్స్. వీళ్ళకు కూడా ఇలాంటి భావనలు అనేవి లోపలికి వెళ్ళిపోయాయి. ఎలాంటి భావనలు? ప్యాట్రియార్కల్ బయాసెస్. అవన్నీ ఏ రూపంలో బయటకు వస్తున్నాయి? రేప్ గురించి వాళ్ళకు వస్తున్న ఆలోచనలు, వాళ్ళకున్న ఇమేజెస్ రూపంలో బయటకు వస్తుంది. ఈ సెంటెన్స్ కి ఎంత మీనింగ్ ఉందో చూడండి, డీప్ గా. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్యాట్రియార్కల్ బయాసెస్ అంటే అర్థం ఏంటి? మన సొసైటీలో ఆఫ్ ద ప్లేయర్స్ ఇన్ అవర్ జస్టిస్ సిస్టమ్. జస్టిస్ సిస్టమ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరు? జడ్జిలు, లాయర్లు, వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ కూడా తెలియకుండానే వాళ్ళకి బయాసెస్ ఉన్నాయి, అంటే పక్షపాతం వాళ్ళకి తెలియకుండానే వస్తుంది. పార్షియాలిటీ ఎటువంటిది? అది మెయిల్ డామినెంట్. తెలియకుండానే యూ టెండ్ టు థింక్ ఇన్ దట్ మేనర్. ఓకే, అది ఎలా అయిపోయింది? ఆ బిహేవియర్ ఎలా వచ్చింది? డీప్లీ ఎంట్రెంచ్డ్, పూర్తిగా ఫర్మ్లీ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవి ఏ రూపంలో బయటకు వస్తున్నాయి? ఇన్ టర్మ్స్ ఆఫ్ రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్. రేప్ మిత్ అంటే రేప్ మీద వాళ్ళకున్న రాంగ్ నోషన్స్ కానీ, స్టీరియోటైప్స్ కానీ, ఇమేజెస్ కానీ ఆ రూపంలో బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు, వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కొన్ని నోషన్స్ పెట్టేసుకున్నారు, కొన్ని భావనలు పెట్టుకుంటున్నారు. అవి బయటకు వస్తున్నాయి. వాళ్ళు తీర్పులు ఇచ్చేటప్పుడు కానీ, వేరే రూపంలో కానీ బయటకు వస్తున్నాయి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. In late June, a single bench of the Karnataka High Court granted anticipatory bail to a man accused of rape. దీని అర్థం ఏంటి? యాంటిసిపేటరీ బెయిల్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యాంటిసిపేట్? యాంటిసిపేట్ అంటే ఎక్స్పెక్ట్ దట్ సంథింగ్ విల్ హ్యాపెన్. ఇది జరగబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయడాన్ని యాంటిసిపేట్ అంటాం. ఎదురు చూడడం కాదు. యాంటిసిపేట్ అంటే ఎక్స్పెక్ట్, ఇది జరగబోతుంది. ఐఎమ్ యాంటిసిపేటింగ్ దట్ నంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ కరోనా విల్ హిట్ 15 lakhs అన్నాం అనుకోండి, అది యాంటిసిపేట్ చేస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సంథింగ్ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. ప్రిడిక్ట్ కాదు. యాంటిసిపేట్ అంటే ఎక్స్పెక్ట్. ఎక్స్పెక్ట్ ఈస్ డిఫరెంట్, ప్రిడిక్ట్ ఈస్ డిఫరెంట్. తప్పు చేశారు అని ముందు బెయిల్ ఇవ్వడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అరెస్ట్ చేస్తారేమోనని ముందు బెయిల్ ఇవ్వడం. తప్పు చేశారని కాదు, అరెస్ట్ చేస్తారేమోనని ముందు బెయిల్ ఇవ్వడం. తప్పు చేశారు చేయడం అనేది ఎవరు చెప్తారు? కోర్టు డిసైడ్ చేస్తుంది, పోలీసులు చెప్పరు. పోలీసులు ఓన్లీ అక్యూజ్, ఆరోపణలు ఉన్నాయని మాత్రమే పోలీసులు చెప్తారు. అది తప్పు అని చెప్పేది కోర్టు, పోలీసులు కాదు. ఓకే, a single bench of Karnataka High Court granted anticipatory bail to a man accused of rape. Accused of చాలా ఇంపార్టెంట్, చాలా మందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. అక్యూజ్డ్ ఆఫ్, అక్యూజ్ తర్వాత ఎప్పుడు ఆఫ్ వస్తుంది. అక్యూజ్డ్ విత్ రేప్ అన్నాం అనుకోండి, ఎర్రర్ స్పాటింగ్, తప్పు ఉంది అని అర్థం. అక్యూజ్డ్ ఆఫ్ రేప్. అక్యూజ్ అంటే ఆరోపించడం. ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ రేప్ అంటే అర్థం ఏంటి? రేప్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి. ఆ వ్యక్తికి అరెస్ట్ కాకుండా ముందే యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టు గ్రాంట్ ఇచ్చింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మెన్షన్డ్ ఫర్ గ్రాంటింగ్ బెయిల్ was that the seriousness of the offense alone cannot be a ground for depriving a citizen of his or her liberty. లిబర్టీ అంటే అర్థం ఏంటి? స్వేచ్ఛ.
లిబర్టీ అంటే ఫ్రీడమ్, అర్థమవుతుందా? సో ప్రతి వ్యక్తికి కూడా కొన్ని ప్రొటెక్షన్స్ ఉంటాయి, పోలీసులు అరెస్ట్ చేయడం నుంచి, జడ్జి నుంచి, వాటి నుంచి, అందులో లిబర్టీ కూడా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, సీరియస్నెస్ ఆఫ్ అఫెన్స్. ఓకే, రేప్ అనేది సీరియస్ అఫెన్స్ ఒప్పుకుంటాం, కానీ అదొక్కటే అలోన్, ఇట్ అలోన్ కెనాట్ బి ఎ గ్రౌండ్ అంటే రీజన్. రేప్ అనేది సీరియస్ అఫెన్స్ అనే కారణం వల్ల, ఆ ఒక్క కారణం వల్ల అతనికి ఇవ్వాల్సిన బెయిల్ ఇవ్వకుండా మనం ఆపకూడదు. డిప్రైవ్ అంటే అర్థం ఏంటి? టు టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ సమ్మన్. టు టేక్ సంథింగ్ అవే ఫ్రమ్ సమ్మన్, అర్థమవుతుందా? డిప్రైవ్ అంటే అర్థం ఏంటి? ఒకళ్ళ దగ్గర నుంచి ఒక రిసోర్స్ కానీ, ఒక ఇది కానీ తీసేసుకోవడాన్ని మనం డిప్రైవ్ అంటాం. డిప్రైవింగ్ ఏ సిటిజన్, డిప్రైవ్ తర్వాత ఆఫ్ చూసుకోండి, డిప్రైవ్ ఏ సిటిజన్ ఆఫ్ అక్యూజ్ సమ్వన్ ఆఫ్ లాగే, డిప్రైవింగ్ ఏ సిటిజన్ ఆఫ్ హిజ్ ఆర్ హెర్ లిబర్టీ, తన స్వేచ్ఛను లాగేసుకునే హక్కు రాదు. రేప్ అనేది సీరియస్ అఫెన్స్ కాబట్టి అలాంటి హక్కు మనకు రాదు. వైల్ దిస్ ఈస్ ట్రూ, అది నిజమే కావచ్చు, నిజమైనప్పటికీ ద కోర్ట్ ought to అంటే షుడ్ వేసుకోండి, ఎప్పుడైనా ought to ప్లేస్ లో should have considered that in cases of rape, the issue in granting bail is not just seriousness of the offense, but the very real possibility of intimidation of the complainant, which would prevent her from being an effective witness in the trial. అర్థమైందా? అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. వైల్ దిస్ ఇస్ ట్రూ, ఇది నిజమైనప్పటికీ ద కోర్ట్ షుడ్ హ్యావ్ కన్సిడర్డ్ దట్ ఇన్ కేసెస్ ఆఫ్ రేప్స్ లాంటి కేసెస్ లో ద ఇష్యూ ఇన్ గ్రాంటింగ్ బెయిల్ ఈజ్ నాట్ జస్ట్ సీరియస్నెస్ ఆఫ్ ద అఫెన్స్. బెయిల్ ని గ్రాంట్ చేయడం అనేది, ఇష్యూ ఇన్ గ్రాంటింగ్ బెయిల్ ఈజ్ నాట్ జస్ట్ సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్. అఫెన్స్ ఎంత సీరియస్, అఫెన్స్ అంటే ఏంటి? నేరం. నేరం యొక్క సీరియస్నెస్ ఒకటే కాదు ఇక్కడ ఇష్యూ ఏంటి? బట్ ద వెరీ రియల్ పాసిబిలిటీ ఆఫ్ ఇంటిమిడేషన్. ఇంటిమిడేషన్ అంటే భయపెట్టడం, అంటే ఎవరిని? విక్టిమ్ ని. నా మీద కేసు పెడతావా, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి, అతను బెయిల్ మీద బయట ఉన్నాడు అనుకో, తను ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కదా. జైల్లో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, బయట ఉంటే తను భయపెట్టే అవకాశం ఉంటుంది. ఇంటిమిడేషన్ ఆఫ్ ద కంప్లైనెంట్ అంటే కంప్లైంట్ చేసిన ఆవిడ, విచ్ వుడ్ ప్రివెంట్ హెర్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఎఫెక్టివ్ విట్నెస్ ఇన్ ద ట్రయల్ అంటే విచారణలో ఎఫెక్టివ్ గా తన సాక్ష్యం చెప్పడానికి వీలు లేకుండా అయిపోతుంది. ఎందుకంటే తను భయపెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకు భయపెడతాడు? బయట ఉంటాడు కాబట్టి. జైల్లో ఉంటే ఆ అవకాశం ఉండదు. అందుకనే బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ఈ ఆర్డర్ మాట్లాడుతుంది. ఫర్దర్ మోర్ ద కోర్ట్ యాంకర్డ్ అంటే సపోర్టెడ్ ఇట్స్ రీజనింగ్ ఇన్ అన్సబ్స్టాన్షియేటెడ్ డామేజింగ్ ఇన్ఫరెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ ద బిహేవియర్ ఆఫ్ ద కంప్లైనెంట్. దీని అర్థం ఏంటి చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. కోర్ట్ యాంకర్ అంటే అర్థం మీకు చెప్తాను. మనకి పోర్ట్ లో షిప్పులు ఉంటాయి చూడండి, షిప్పులు సముద్రంలో కదా ఉంటాయి, షిప్పులు నేల మీద ఉండవు కదా, సముద్రంలో ఉంటాయి. అవి దానికి ఏదో ఒకదానికి కట్టకపోతే అది ఏమైపోతుంది? అలా అటు ఇటు కదిలే అవకాశం ఉంటుంది కదా. మనకు పడవలు తీసుకోండి, షిప్పుల వరకు ఎందుకు? మనకు పడవలు సముద్రం నదిలో ఉంచేటప్పుడు ఏం చేస్తారు? ఒడ్డున ఒక కర్ర పెట్టి ఆ కర్రకి తాడు కట్టేస్తానికి ఉంచుతారా లేదా? ఆ కట్టే తాడునే యాంకర్ అంటాం. అదేం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది, కదిలిపోకుండా వెళ్ళిపోకుండా సపోర్ట్ చేస్తుంది. నౌన్ గా తీసుకుంటే, వెర్బ్ గా తీసుకుంటే సంథింగ్ దట్ సపోర్ట్ సంథింగ్ ఇస్ కాల్డ్ యాంకర్. ఆ రీజనింగ్ ని కోర్టు ఏం చేసింది? ఒక రీజన్ ఇచ్చింది, లాజిక్ ఇచ్చింది. ఏమని? యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వకపోతే ఎలా అవుతుంది? అతని హక్కులు మనం హరించే హక్కు, అది నేరం సీరియస్ అయినప్పటికీ అతని హక్కుని హరించకూడదని ఒక రీజన్ ఇచ్చింది. ఆ రీజనింగ్ కి ఏం సపోర్ట్ చేస్తుంది? దేని ద్వారా సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది? యాంకర్డ్ ఇట్స్ రీజనింగ్ ఇన్ అన్సబ్స్టాన్షియేటెడ్. సబ్స్టాన్షియేట్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ యూ సే సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్స్టాన్షియేటింగ్ మీనింగ్ చెప్తాను చూడండి. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు మీరు, ఇంటర్వ్యూలో అంటారు, సార్ నేను చాలా యాక్టివ్, అందరితో కలిసిపోతాను, తొందరగా లీడర్షిప్ క్వాలిటీస్ నాలో ఉన్నాయని చెప్పి నువ్వు చెప్పావు ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూర్ అంటాడు, కెన్ యూ సబ్స్టాన్షియేట్ అంటాడు. అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద ప్రూఫ్, వాట్ ఈస్ ద గ్రౌండ్? సబ్స్టాన్షియేట్ అంటే నువ్వు మాట్లాడావు, యూ క్లెయిమ్డ్ దట్ యూ హ్యావ్ లీడర్షిప్ క్వాలిటీస్ నీకు ఉన్నాయని చెప్పి చెప్పావు. సబ్స్టాన్షియేట్ చేయంటే గివ్ మోర్ ఎగ్జాంపుల్స్. నీకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని ప్రూవ్ చేయడానికి ఏదన్నా ఎవిడెన్స్ ఉందా? నువ్వు ఇంతకుముందు ఏమైనా చేసావా? అంటే సాక్ష్యం అని కాదు అక్కడ, ఏదన్నా చేసి ఉన్నావా, ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా, అలా ఆలోచించాలి. ఎలాబొరేషన్ వేరు అభిషేక్. ఎలాబొరేషన్ అంటే వివరంగా చెప్పు అని. వివరంగా చెప్పడం వేరు, సబ్స్టాన్షియేట్ చేయడం వేరు. నువ్వు ఏదైనా ఒక మాట అన్నప్పుడు దాన్ని సబ్స్టాన్షియేట్ చెయ్యి అన్నారనుకో, నువ్వు చెప్పిన దాన్నే దానికి ఎవిడెన్స్ సపోర్ట్ చేయాలి. అంటే ఇంకొంచెం సాక్ష్యం లాగా. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్టిఫికేట్ చూడండి సార్, ఈ సర్టిఫికేట్ చూడండి, నేను మా కాలేజీలో జరిగిన ఈవెంట్లో నేనే పార్టిసిపేట్ చేశాను, నేనే లీడ్ చేశాను, దానికి ఈ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇట్స్ లైక్ ఎ ప్రూఫ్, ఇట్స్ లైక్ ఎన్ ఎవిడెన్స్.
నువ్వు చెప్పిన మాటకి కొంచెం బలం చేకూర్చేది సబ్స్టాన్షియేషన్. అన్సబ్స్టాన్షియేటెడ్ అంటే అర్థం ఏంటి? కోర్ట్ ఆ మాట అనేస్తుంది కానీ దాన్ని సబ్స్టాన్షియేట్ చేయట్లేదు, దానికి సరైన లాజిక్ ఇవ్వట్లేదు, రీజనింగ్ ఇవ్వట్లేదు, ఎవిడెన్స్ ఇవ్వట్లేదు, ఇవ్వకుండా మాట్లాడుతుంది. ఓకే, యాంకర్డ్ ఇట్స్ రీజనింగ్ ఇన్ అన్సబ్స్టాన్షియేటెడ్ అండ్ డ్యామేజింగ్ ఇన్ఫరెన్సెస్. డ్యామేజింగ్ అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలాగా. ఇన్ఫరెన్సెస్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫరెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ ది బిహేవియర్ ఆఫ్ ద కంప్లైనెంట్. అంటే ఆ అమ్మాయి ఎవరైతే రేప్ చేయబడిందో ఆ అమ్మాయి బిహేవియర్ నుంచి సరైన సాక్ష్యం, ఎవిడెన్స్, ప్రూఫ్ లేకుండా తన క్యారెక్టర్ ని అసాసినేట్ చేసేటట్టుగా, తనని ఇబ్బంది పెట్టేటట్టుగా డ్యామేజింగ్ ఇన్ఫరెన్సెస్ కోర్టు తీసుకుంది. అర్థమవుతుంది? ఇన్ఫరెన్స్ అంటే తెలుసు కదా మీకు, సంథింగ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్, డైరెక్ట్ గా చెప్పకపోయినా మనం అర్థం చేసుకునేది ఇన్ఫరెన్స్. ఏ కన్క్లూజన్ రీచ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ రీజనింగ్, దాన్ని ఇన్ఫరెన్స్ అంటాం. డిడక్షన్ అంటాం, రీజనింగ్ అంటాం, ఇన్ఫరెన్స్ అంటాం. మనకున్న లాజిక్ తో, మనకున్న రీజనింగ్ తో మనం ఒకటి అనుకోవడం. ఆ అమ్మాయి బిహేవియర్ ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు కోర్ట్ ఏమో కొన్ని ఇన్ఫరెన్సెస్ డ్రా చేసింది. ఆ ఇన్ఫరెన్స్ అలాంటివి డ్యామేజింగ్, తన క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టుగా ఉన్నాయి. అండ్ దే ఆర్ అన్సబ్స్టాన్షియేటెడ్, దానికి సరైన ఎవిడెన్స్ లేదు. అలాంటి వాటితో కోర్టు తన రీజనింగ్ ని యాంకర్ చేసింది, సపోర్ట్ చేసింది. ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి: యాంకర్, అన్సబ్స్టాన్షియేటెడ్, ఇన్ఫరెన్స్, ఇవన్నీ. వైల్ ద కంటెన్షియస్ రిమార్క్స్, కంటెన్షియస్ అంటే అర్థం ఏంటి? కాంట్రవర్షియల్, ఆర్గ్యుమెంట్ వచ్చేలాగా చేసేవి కాంట్రవర్షియల్ అని అర్థం అనమాట. కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాటిని కంటెన్షియస్ అంటాం. రిమార్క్స్ వర్ సబ్సిక్వెంట్లీ ఎక్స్పంజ్డ్ అంటే రిమూవ్డ్ కంప్లీట్లీ. ఎక్స్పంజ్ అంటే అర్థం ఏంటి? ఒబ్లిటరేట్, రిమూవ్ కంప్లీట్లీ. అఫీషియల్ రిమార్క్స్, రిమూవ్ కంప్లీట్లీ. మీకు చూడండి, అప్పుడప్పుడు మనకి అసెంబ్లీలో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడేస్తారు. అన్పార్లమెంటరీ అవి అసెంబ్లీ రికార్డ్స్ లో ఉంచారనుకోండి, గౌరవం కోల్పోతుంది కదా. అందుకని చెప్పి ఏమంటారు? వీటి నుంచి తొలగిస్తున్నామని చెప్పి స్పీకర్ గారు అంటారు. దాన్ని ఎక్స్పంజ్ అంటాం. అలాగే కోర్టు తన రిమార్క్స్ లో ఈ రాసిన మాటలని కూడా తర్వాత సబ్సిక్వెంట్లీ ఎక్స్పంజ్ చేశారు, తీసేశారు. ఒబ్లిటరేట్, యూ కెన్ ఆల్సో సే ఒబ్లిటరేట్. ఓకే, ఆన్ అన్ అప్లికేషన్ మేడ్ బై ద స్టేట్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్లికేషన్ చూసి అది రిమూవ్ చేసేసారు. ద కంటిన్యూడ్ అండ్ ఫ్రీక్వెంట్ యూజ్ ఆఫ్ దీస్ రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్ డిజర్వ్స్ డిస్కషన్. తర్వాత గవర్నమెంట్ చెప్పిందని తీసేసినప్పటికి కూడా ఇలా ఎప్పుడు కూడా రేపు విక్టిమ్స్ మీద వాళ్ళని ఎక్కువగా ఎనలైజ్ చేయడం, వాళ్ళ గురించి తప్పుడు ఆలోచనలు పడడం అనేది కరెక్ట్ కాదు. దాని గురించి డిస్కషన్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇట్ డిజర్వ్స్, డిస్కస్ చేయాలి దాని గురించి అని చెప్పి అంటుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈ పారాగ్రాఫ్ లో? కొత్త వాళ్ళు, పాత వాళ్ళు? జ్యోతి, కృప, మహేష్. కష్టం ఇది, అంత ఈజీ కాదు. బట్ ఆర్ యూ గెటింగ్ ఇట్? సే ఎస్ ఆర్ నో. చాట్ బాక్స్ వాడండి. ఓకే, గుడ్ జ్యోతి. తర్వాత చూడండి. యా, కొంచెం స్లోగా చెప్పాలా? కొంచెం కొత్తగా ఉంది. ఓకే మహేష్, అలవాటు అవుతుంది. మనం ఇప్పుడు మన వారానికి ఒక 2-3 చేస్తుంటాం ఇలాగా, మిగిలిన రోజులు గ్రామర్ అవి చేస్తాం. రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్. సరియలా? రేప్ మిత్స్ అండ్ స్టీరియోటైప్స్ ఆర్ వైడ్లీ హెల్డ్ ఫాల్స్ అండ్ ప్రిజుడిషియల్ నోషన్స్. ఇది ఇంపార్టెంట్ వర్డ్. ప్రిజుడిషియల్ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి ఎవరైనా. ప్రిజుడిషియల్ రీసెంట్ గా వచ్చింది ఎడిటోరియల్లో. డెట్రిమెంటల్. ప్రిజుడిషియల్ అంటే డెట్రిమెంటల్ ఆర్ కాజింగ్ హార్మ్, అంటే హార్మ్ఫుల్. కాజింగ్ హార్మ్, డెట్రిమెంటల్ ఆర్ కాజింగ్ హార్మ్, ప్రిజుడిషియల్. విచిత్రం ఏంటంటే ప్రిజుడిష్ అంటే ఆ మీనింగ్ లేదు మళ్ళీ. ఇది నౌన్, దీనికి ఆ మీనింగ్ లేదు. ప్రిజుడిషియల్ అనేది అడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటి? డెట్రిమెంటల్ ఆర్ కాజింగ్ హార్మ్ ఆర్ హార్మ్ఫుల్. ప్రిజుడిస్ అంటే ఒక పార్షియాలిటీ, మళ్ళీ ఒకళ్ళ మీద ఎక్కువగా ఉండే మనకి ఫేవరెటిజం, నెపోటిజం లాంటిది. బయాస్ లాగా. ప్రిజుడిస్ అంటే బయాస్, ఒకళ్ళకి ఎక్సెస్ ఇంపార్టెన్స్ ఇవ్వడం.
ప్రిజుడీస్ అనేది నౌను, దాని మీనింగ్ బయాస్. బయాస్ అంటే పక్షపాతం, పార్షియాలిటీ, ఆ మీనింగ్ వస్తుంది. ప్రిజుడిషియల్ అనేది యాడ్జెక్టివ్, డెట్రిమెంటల్ ఆర్ హార్మ్ఫుల్ ఆర్ కాజింగ్ హార్మ్ అనే మీనింగ్ వస్తుంది. యా, ఇంజూరియస్. ప్రిజుడిషియల్ నోషన్స్ అంటే భావన, ఒక ఐడియా, మీకు వాళ్ళ మీద ఉండే ఒక అభిప్రాయం. నోషన్స్ అబౌట్ రేపిస్ అండ్ ద సర్వైవర్స్ ఆఫ్ రేప్. రేప్ మిత్స్ ఆర్ స్టీరియోటైప్స్ ఆర్ వైడ్లీ హెల్డ్ అని మీనింగ్ చెప్తున్నాడు అంతే. ఫాల్స్ అండ్ ప్రిజుడిషియల్ నోషన్స్, తప్పుగా మనం అనుకునే భావనల గురించి మాట్లాడుతున్నాం. ద అండర్లయింగ్ అజంప్షన్ ఆఫ్ సచ్ స్టీరియోటైప్స్ ఇస్ దట్ జెన్యూన్ విక్టిమ్స్ ఆర్ సర్వైవర్స్ can be recognized by the discernibly common patterns of behavior they exhibit. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ద అండర్లయింగ్ అజంప్షన్ అంటే ఇలాంటి భావనలు, అంటే ఇలాంటి రేప్ మిత్స్ మరియు ప్రెజుడిసెస్ ఉండడానికి అండర్లయింగ్ అజంప్షన్ ఏంటి? వాళ్ళు ఏం అజ్యూమ్ చేసుకుని ఇలాంటి ఆలోచనలు పెట్టుకుంటున్నారు? వాళ్ళ అజంప్షన్ ఏంటి? జెన్యూన్ విక్టిమ్స్ ఆర్ సర్వైవర్స్, నిజంగా జెన్యూన్ గా తను రేప్ చేయబడితే, జెన్యూన్ గా రేప్ నుంచి సర్వైవ్ అవ్వగలిగితే, దే కెన్ బి రికగ్నైజ్డ్ బై ది డిసర్నబులీ. డిసర్నబులీ అంటే అర్థం ఏంటి తెలుసా? డిసర్నబులీ అంటే ఈజీలీ నోటీసబుల్. ఈజీలీ నోటీసబుల్, నోటీస్ చేయగలుగుతాం. ఈజీలీ నోటీసబుల్. డిసర్నబుల్ అంటే ఈజీలీ నోటీసబుల్. అంటే మనకు అర్థమైపోతుంది వాళ్ళ బిహేవియర్ చూస్తే, ఇతను జెన్యూన్ గా రేప్ చేయబడింది లేదా రేప్ నుంచి సర్వైవ్ అయిందా, లేకపోతే అలా నటిస్తుందా అతను ఇరికించడానికి అనేది వాళ్ళ బిహేవియర్ చూస్తే అర్థమైపోతుంది అనేది ఒక అజంప్షన్, మనందరం పెట్టుకునే ఒక అజంప్షన్ అనమాట. Discernibly common patterns of behavior they exhibit. To begin with, genuine victims or survivors of rape are expected not to put themselves in situations which it is believed might lead to rape. మనకి చూడండి, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎవరైనా ఒక అమ్మాయి ఓకే నిండుగా ఉన్న డ్రెస్సులు కాకుండా పొట్టి డ్రెస్సులు వేసుకొని అర్ధరాత్రి పార్టీ చేసుకోవడానికి వెళ్ళింది అనుకోండి, ఆ అమ్మాయిని ఎవరైనా రేప్ చేశారు అనుకోండి, ఫస్ట్ మన ఇళ్లలో పెద్దవాళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అమ్మాయిని సపోర్ట్ చేస్తారు, ఫస్ట్ అమ్మాయినే అంటారు. ఆ అమ్మాయి ఎందుకు అలా వెళ్ళాలి, తను అలా వెళ్ళబట్టే కదా వాడు చేశాడు అని అంటారా లేదా? అదే మీనింగ్ ఇక్కడ రాశారు. అలా అనడం కరెక్టా కాదా తర్వాత పక్కన పెడదాం, కానీ ఇక్కడ చెప్తున్నది టు బిగిన్ విత్ జెన్యూన్ విక్టిమ్స్ ఆర్ సర్వైవర్స్ ఆఫ్ రేప్ ఆర్ ఎక్స్పెక్టెడ్ నాట్ టు పుట్ దెమ్సెల్వ్స్. అలాంటి ప్లేసుల్లోకి వాళ్ళు వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని చెప్పి వాళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇన్ సిచ్యువేషన్స్ విచ్ ఇట్ ఈస్ బిలీవ్డ్ మైట్ లీడ్ టు రేప్. రేప్ కి అవకాశం ఉందని తెలిసి కూడా ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళకూడదు. అది వాళ్ళ నుంచి మనకుండే ఎక్స్పెక్టేషన్. These situations may include anything that is seen as social taboo for women. Taboo అంటే అర్థం ఏంటో తెలుసా? taboo అంటే సోషల్ కస్టమ్ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కొన్ని ఊర్లలో ఉంటారు, శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళకూడదు అంటాం. పల్లెటూరులో, సిటీస్లలో ఉంటుందో తెలియదు, పల్లెటూరులో శ్మశానానికి ఆడవాళ్ళు వెళ్ళరు. ఇట్స్ ఎ టబూ, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బై ది సొసైటీ. అంటే సొసైటల్ గా మనకు కొన్ని ఉంటాయి, ఇది వీళ్ళు చేయకూడదు, అది వాళ్ళు చేయకూడదు, వాటిని సోషల్ టబూస్ అంటాం. యా, సోషల్ ప్రొహిబిషన్. సొసైటీ, అది లీగల్ ప్రొహిబిషన్ కాదు, గుర్తుపెట్టుకోండి, లీగల్ కాదు, సోషల్. సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేయదు, చట్టం యాక్సెప్ట్ చేస్తుంది కానీ సొసైటీ యాక్సెప్ట్ చేయదు. అలాంటి వాటిని టబూస్ అంటాం, TABO. అంటే ఉమెన్ కి చాలా ఉంటాయి అలాగే. చూడండి, వెదర్ ఇట్ ఈస్ డ్రింకింగ్, ఉమెన్ డ్రింక్ చేయకూడదు అంటారు, ఉమెన్ డ్రింక్ చేయకూడదు, పార్టీ చేయకూడదు, ఆర్ ఇండీడ్ as stated by the defense in the infamous నిర్భయ కేసు, సింప్లీ బీయింగ్ అవుట్ ఎట్ ద నైట్. అసలు రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు, ఫర్బిడెన్. ఎగ్జాక్ట్లీ, రాత్రిపూట బయటికి వెళ్ళకూడదు. మన ఇళ్ళలో అంటాం కదా, రాత్రి అయ్యేసరికి భయపడతా ఉంటాం, వెళ్ళకూడదు, ఎందుకు అమ్మాయి బయటికి వెళ్ళింది, ఎందుకు అసలు డ్రింకింగ్ చేస్తుంది, అమ్మాయిలు ఇలా ఉండడం ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా సొసైటీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది ఉమెన్ పైన. వాటన్నిటిని మనం ఏమంటాం? టబూస్. వీటిల్లో దేంట్లో జెన్యూన్ విక్టిమ్ ఆర్ సర్వైవర్, జెన్యూన్ విక్టిమ్ కానీ సర్వైవర్ ఈ పనులు ఏవి చెయ్యరు అనేది ఎక్స్పెక్టేషన్. ఈ నిర్భయ కేసులో డిఫెన్స్ వాళ్ళు అదే అన్నారు, అసలు నైట్ బయటికి వెళ్ళడమే తప్పు అన్నాడంట డిఫెన్స్ లాయర్. నిర్భయ కేసులో డిఫెన్స్ లాయర్, అమ్మాయి అసలు బయటికి వెళ్ళడమే తప్పు నైట్ టైం అని చెప్పి అన్నాడు. The implication here is either that willingness to participate in such activities is equivalent to consent to sex, or that engaging in social taboo is tantamount to inviting rape. I want one of you to explain this sentence. Shravani, can you try? Try చేయి ఈ సెంటెన్స్.
The implication here is either that willingness to participate in such activities is equivalent to అంటే ఇంప్లికేషన్ అంటే అక్కడ చిక్కులు అనే మీనింగ్ వస్తుందా సార్? లేదు. అంటే ఇలా పార్టీలకు వెళ్ళడం అవన్నీ ఇంప్లికేషన్ అంటే ఇన్ఫరెన్స్ లాగా తీసుకోవచ్చు. కన్క్లూజన్ డ్రాన్ ఫ్రమ్ సంథింగ్. నేను చెప్తాలే, కంగారు పడకు, ఇబ్బంది పడకు. ద ఇంప్లికేషన్ హియర్ ఈజ్ దట్, ఇంప్లికేషన్ అంటే ఏంటి? ద కన్క్లూజన్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ దట్. అంటే ఇప్పటి వరకు వీళ్ళు మాట్లాడుతున్న దాన్ని బట్టి మనం ఎలాంటి కన్క్లూజన్ తీసుకోవచ్చు, ఈ జడ్జిల బిహేవియర్, జ్యుడిషియల్ సిస్టమ్ లో ఉన్న వ్యక్తుల బిహేవియర్ బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు. హియర్ ఈజ్ దట్ విల్లింగ్నెస్ టు పార్టిసిపేట్ ఇన్ సచ్ యాక్టివిటీస్, అంటే నైట్ పార్టీలకు వెళ్ళడం కానీ, రాత్రిపూట బయటకు వెళ్ళడం కానీ, లేదా సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఉమెన్ ఇవి చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు, స్మోకింగ్ చేయకూడదు అని సొసైటీ చెప్పే యాక్టివిటీస్ ఉమెన్ పార్టిసిపేట్ చేయడం కానీ, అలా చేయడం అనేది ఈజ్ ఇట్ ఈక్వివలెంట్ టు కన్సెంట్ టు సెక్స్? అంటే సెక్స్ చేయడానికి ఆ అమ్మాయి ఒప్పుకుంటున్నట్ట? కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్. తను అడుగుతుందా ఎవరినైనా? ఆ అమ్మాయి ఈ మాట ఉంటుంది. ఎయిదర్ అంటున్నారు అది, లేదా దట్ ఎంగేజింగ్ ఇన్ సోషల్ టాబూ ఈజ్ టాంటమౌంట్ టు ఇన్వైటింగ్ రేప్. టాంటమౌంట్ అంటే ఈక్వివలెంట్ టు, అంటే సమానం. అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయని పని చేస్తే నన్ను రేప్ చేయండి అని చెప్పి అమ్మాయి ఇన్వైట్ చేసినట్ట. అంటే ఈ రెండిట్లో ఏదో ఒక మీనింగ్ వస్తుంది. ఎంతవరకు వీళ్ళు చెప్తున్నవి ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నిటికీ మీనింగ్ ఏంటి, ఇంప్లికేషన్ ఏంటి? ఇలాంటి ప్యాట్రియార్కల్ సొసైటీ, మేల్ డామినెంట్ సొసైటీ ఆలోచనల్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాత్రిపూట బయటకు వెళ్తే నన్ను రేప్ చేయండి అని అమ్మాయి ఇన్వైట్ చేసినట్టు అర్థం చేసుకోవాలా? లేకపోతే విల్లింగ్నెస్ టు అలాంటి యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి యాక్టివిటీస్ అంటే తప్పుడు యాక్టివిటీస్ కాదు, బయటకు వెళ్ళడం, పార్టీ చేయడం, అలా చేయడం అనేది ఈజ్ ఇట్ ఈక్వివలెంట్ టు కన్సెంట్ టు సెక్స్ అని అంటుంది. అలాంటి ఇంప్లికేషన్స్ తీసుకుంటున్నారు, అలాంటి ఇన్ఫరెన్స్లు తీసుకుంటున్నారు అనేది ఇక్కడ మీనింగ్. ఇంప్లికేషన్ కూడా రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఇంప్లికేషన్ ఒక మీనింగ్ ఏంటి? ఏ కాన్సిక్వెన్స్ ఆఫ్ సంథింగ్, ఏ లైక్లీ కాన్సిక్వెన్స్ ఆఫ్ సంథింగ్. అర్థమవుతుందా? అదొక మీనింగ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇన్ఫరెన్స్ అనే మీనింగ్, కన్క్లూజన్, సంథింగ్ దట్ కెన్ బి డ్రాన్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఇది ఈజీ కాదమ్మా, కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది, కానీ మనం చేసేద్దాం. అర్థమవుతుంది? అర్థమైందా ఈ పారాగ్రాఫ్? సే yes or no others? ఫస్ట్ టైమర్స్ అందరూ స్టాప్ మీ. ఏదన్నా పాయింట్ అర్థం కాకపోతే అడగండి. టాంటమౌంట్ టు అంటే ఈక్వివలెంట్ టు. నెక్స్ట్ చూడండి, షిఫ్టింగ్ ద బర్డెన్ ఆన్ టు ద విక్టిమ్. విక్టిమ్ అంటే ఎవరు? బాధితుడు. బర్డెన్ అంటే బరువు, షిఫ్ట్ చేసేయడం. జనరల్గా కేసులు వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం రేప్ కేసెస్తో. మిగిలిన కేసెస్లో పర్లేదు, రేప్ కేసెస్లో స్క్రూటినైజేషన్ ఎక్కువైపోతుంది ఉమెన్కి. అందుకే మనకి సినిమాలో కూడా చూపిస్తూ ఉంటారు, లాయర్లు అందరూ వాళ్ళనే, ఆ టైంలో నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు, ఆ టైంలో అటు ఎందుకు వెళ్ళావు, ఆ టైంలో అక్కడ ఏం చేస్తున్నావు, క్వశ్చన్స్ అన్ని ఈవెన్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అందుకే బర్డెన్ అంతా కూడా విక్టిమ్కి. విక్టిమ్ అంటే ఎవరు? బాధితుడు. తనకి షిఫ్ట్ చేస్తారు. ఎనదర్ కామన్ స్టీరియోటైప్ అంటే widely held notion is that genuine victims or survivors physically resist their assailants or shout for help. Assailant అంటే అర్థం ఏంటి? What is the meaning of assail? చెప్పండి ఎవరైనా. అసైల్ అంటే అటాక్. అసైలెంట్ అంటే అటాకర్, అటాక్ చేసిన వాళ్ళు, దాడి చేసిన వాళ్ళు. దాడులు కాదు, దాడి చేసిన వాళ్ళు అసైలెంట్, అటాకర్. ఓకే, జనరల్ గా ఏంటంటే జెన్యూన్ విక్టిమ్స్, నిజంగానే రేప్ వల్ల బాధపడి ఉండి సఫర్ అయిన వాళ్ళైతే ఆ టైంలో గట్టిగా ఫిజికల్ గా రెసిస్ట్ చేస్తారు, లేదా గట్టిగా అరుస్తారు అనేది ఒక స్టీరియోటైప్. అది అందరూ అనుకునేది. అంతే కదా, మనం కూడా అదే అనుకుంటాం. ఏమనుకుంటాం? నిజంగా అమ్మాయికి రేప్ చేయించుకోవడం ఇష్టం లేదు అనుకోండి, గట్టిగా అరుస్తుంది, లేకపోతే తోసేస్తుంది, ఫిజికల్ గా రెసిస్ట్ చేస్తుంది. ఇది మనకున్న నోషన్. ఫర్ ఇన్స్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ మహమ్మద్ ఫారూఖీ వర్సెస్ ఎన్సిటి ఆఫ్ Delhi 2017, the High Court of Delhi had held that the complainant's feeble no, even when spoken, would not be sufficient evidence of lack of consent. ఇది ఎవరైనా మీనింగ్ చెప్పగలరా నాకు ఈ సెంటెన్స్ కి? ఈ సెంటెన్స్ కి ఎవరైనా మీనింగ్ చెప్పగలరా నాకు? సుస్మిత, ట్రై.
ఆ కేసులో ఆ పైన చెప్పిన కేసులో ఎవరైతే కంప్లైనెంట్ అంటే జనరల్లీ విక్టిమే ఉంటారు కదా సార్ కంప్లైనెంట్. హలో చెప్పు. వాళ్ళు అంటే స్ట్రాంగ్ గా నో చెప్పకుండా ఊరికే లైట్ గా నో అని చెప్పినా కూడా దట్ విల్ నాట్ బి అంటే సఫిషియంట్ ఎవిడెన్స్ గా నన్ను తీసుకో సఫిషియంట్ ఎవిడెన్స్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కన్సెంట్ అంటే అమ్మాయికి అవునవును అతను అటాక్ చేశాడు అని చెప్పడానికి అది సరిపోదు. అంటే అమ్మాయికి ఇష్టం లేదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి? గట్టిగా తోసేయాలి లేదా గట్టిగా అరవాలి. మెల్లగా నో అని చెప్తే అది సఫిషియంట్ ఎవిడెన్స్ కాదు అని చెప్పి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అర్థమైందా ఈ పాయింట్ అందరికి? రేప్ జరిగే టైంలో లేకపోతే అటాక్ జరిగే టైంలో ఫీబుల్ నో, నీరసంగా మెల్లగా నో అని అంటే అది ఎవిడెన్స్ కాదు, దాన్ని ఎవిడెన్స్ గా తీసుకోం. అలా అందంటే తనకి ఇష్టమని అనుకోవాలి. ల్యాక్ ఆఫ్ కన్సెంట్ అంటే కన్సెంట్ అంటే అప్రూవల్, యాక్సెప్టెన్స్. ల్యాక్ ఆఫ్ అంటే యాక్సెప్టెన్స్ ఇవ్వకపోవడం, ఒప్పుకోకపోవడం. This case also repeated the widely held belief of courts that where the victim or survivor had a past sexual history with the accused, her consent would be assumed and any unwillingness or hesitation on her part would be disregarded. For example, ఇద్దరికి ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంది, ఇంతకు ముందు సెక్సువల్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరికి ఉందనుకోండి. అలా ఉంటే ప్రతిసారి కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేయాలి అని అర్థం చేసుకోవాలా? ఈ కేసు అదే చెప్తుంది. దిస్ కేస్ ఆల్సో రిపీటెడ్ ది వైడ్లీ హెల్డ్ బిలీఫ్ ఆఫ్ కోర్ట్స్ దట్ వేర్ ద విక్టిమ్ ఆర్ సర్వైవర్ హ్యాడ్ ఎ పాస్ట్ సెక్సువల్ హిస్టరీ విత్ ది అక్యూజ్డ్, ఆరోపించబడ్డ వ్యక్తితో వాళ్ళకి ఇంతకుముందు సెక్సువల్ హిస్టరీ ఉంటే హెర్ కన్సెంట్ వుడ్ బి అస్యూమ్డ్, తను యాక్సెప్ట్ చేసిందని అనుకోవాలి. అండ్ ఎనీ అన్విల్లింగ్నెస్ ఆర్ హెజిటేషన్ ఆన్ హెర్ పార్ట్ వుడ్ బి డిస్రిగార్డెడ్, తనకి హెజిటేషన్ ఉందా ఇష్టం లేదా అనేది డిస్రిగార్డ్ చేస్తారు, అది పట్టించుకోరు. ద గ్రేటెస్ట్ ఈవిల్ ఆఫ్ రేప్ మిత్స్ ఆర్ స్టీరియోటైప్స్ is that they put the victim rather than the accused and society on trial. Society ni accused ni vicharana cheyaru, victim ni vicharana chestaru. Ade rape cases lo unna baadha, evil, something bad. The focus shifts from whether the accused committed the offense to whether the victim or survivor's behavior met patriarchy's exacting standards. ఫోకస్ అనేది ఆ అక్యూజ్డ్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో అతను తప్పు చేశాడా లేదా అనే విషయం మీద పెట్టరు, మానేసి విక్టిమ్ ఆర్ సర్వైవర్స్ బిహేవియర్, ఆ అమ్మాయి బిహేవియర్ మెట్ పాట్రియార్కీస్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్. ఎగ్జాక్టింగ్ అంటే ఎక్స్పెక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎగ్జాక్టింగ్ బెస్ట్ మీనింగ్ చెప్తాను. గురు సినిమా చూసారా మీరు? గురు సినిమాలో మనకి ఆ హీరోయిన్ ఉంటుంది చూడండి, హీరోయిన్ కి టాలెంట్ ఉంటుంది కానీ చెప్పిన పనులన్నీ చెప్పినట్టు చేయదు, బద్దకిస్తూ ఉంటది, నచ్చినట్టు చేస్తూ ఉంటది. వెంకటేష్ ఏమంటాడు? ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అంటాడు. సో ఈ సెట్స్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్. ఎగ్జాక్టింగ్ అంటే అర్థమవుతుందా? ఎగ్జాక్ట్ అని కాదు మీనింగ్, మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది, అంటే మన నుంచి ఎక్కువ ఎఫర్ట్స్ ఎక్స్పెక్ట్ చేసేది. మేకింగ్ గ్రేట్ డిమాండ్స్ ఆన్ వన్ స్కిల్. మన స్కిల్ నుంచి, మన బిహేవియర్ నుంచి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తాడు గురువు. ఆ స్టాండర్డ్ ని అందుకోవడానికి తను ట్రై చేయలేదు స్టార్టింగ్ లో, తర్వాత చేసింది. అలాగే ఇప్పుడు సొసైటీ, మెయిల్ డామినెంట్ సొసైటీ ఏంటి? ఉమెన్ వంటగదిలో ఉండాలి, ఉమెన్ కి చదువు ఎందుకు, ఇలాంటి ఉండేవి నోషన్స్. ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయాయి. ఆడవాళ్ళు బయటికి వెళ్ళడం ఏంటి, ఆడవాళ్ళు బయట మాట్లాడడం ఏంటి, రాత్రిపూట తిరగడం ఏంటి, అలా ప్రతి విషయంలోనూ దెర్ ఆర్ రెస్ట్రిక్షన్స్, దెర్ ఆర్ స్టాండర్డ్స్. ఇలా ఎక్కువగా మాట్లాడితే ఈ అమ్మాయి ఏంటి అందరితో ఇలా మాట్లాడేస్తుంది, మాట్లాడబోతే ఈ అమ్మాయికి పొగరేంటి అసలు మాట్లాడదు. ప్రతి విషయంలోనూ దెర్ ఆర్ సర్టెన్ నోషన్స్, సర్టెన్ స్టాండర్డ్స్. అంటే ఎవ్రీ మూమెంట్ దెర్ ఈస్ సమ్మన్ హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్ యూ. నీ క్యారెక్టర్ ని, నీ బిహేవియర్ ని జడ్జ్ చేస్తూ ఉంటది ఈ సొసైటీ. ప్యాట్రియార్కీస్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్ అంటే అర్థం అది. అర్ధరాత్రి తిరిగింది అమ్మ, ఈ అమ్మాయికి పొగర్రా బాబు, ఇలా తిరుగుతుంది రాత్రిపూట, అబ్బాయిలతో ఫ్రీగా ఉంటుంది, అదేంటి అలా మాట్లాడేస్తుంది అబ్బాయిలతో. ఇలా ప్రతి విషయంలోనూ దేర్ ఆర్ సర్టెన్ స్టాండర్డ్స్ దట్ ది సొసైటీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. అందుకే అంటున్నారు ఆ విక్టిమ్ యొక్క బిహేవియర్ ఇలాంటి స్టాండర్డ్స్ కి మీట్ అయిందా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. అది లీగల్ గా కరెక్ట్ కాదు, కానీ సొసైటీలో అది భాగం అయిపోయింది. ఆ రాత్రిప్పుడు ఎందుకు వెళ్ళాలి తిని బయటికి అనేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్ హియర్. అతను తప్పు చేశాడో లేదో వదిలేసి ఇటువైపు షిఫ్ట్ అవుతుంది ఫోకస్ ప్రతిసారి అంటుంది. విత్ ద నెరేటివ్ అంటే స్టోరీ దట్ ద విక్టిమ్ ఆర్ సర్వైవర్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ది రేప్ ఆర్ ఇండీడ్ ఆస్క్డ్ ఫర్ ఇట్,
the blame is conveniently shifted from large scale social and systemic failures to the victim or survivor herself. నెరేటివ్ అంటే ఒక స్టోరీ బిల్డ్ చేస్తారు. ఏంటి ఆ స్టోరీ ఎలా బిల్డ్ చేస్తారు? విక్టిమ్ ఆర్ సర్వైవర్ కుడ్ హ్యావ్ అవాయిడెడ్ ద రేప్. తను గట్టిగా రెసిస్ట్ చేసి లేకపోతే తోసేసి అరిచి రేప్ ని అవాయిడ్ చేసే అవకాశం ఉంది, కానీ తను చేయలేదు. ఓకే, అన్విల్లింగ్నెస్ ఉంటే గట్టిగా అరవాలి కదా, గట్టిగా అతను కొట్టాలి కదా, లేకపోతే ఫిజికల్ గా రెసిస్ట్ చేయాలి కదా, అది చేయలేదు కాబట్టి సో బ్లేమ్ అంతా తందే తప్పు అని చెప్పి ద బ్లేమ్ ఈస్ కన్వీనియంట్లీ షిఫ్టెడ్ ఫ్రమ్ లార్జ్ స్కేల్ సోషల్ అండ్ సిస్టమిక్ ఫెయిల్యూర్స్. సోషల్ మరియు సిస్టమిక్ ఫెయిల్యూర్స్ నుంచి ఆ అమ్మాయి వైపు షిఫ్ట్ అయిపోతాయి. విక్టిమ్ లేదా సర్వైవర్ మీదకి బ్లేమ్ అనేది షిఫ్ట్ చేసేస్తున్నారు. The rape law for adults in India, as amended in 2013, specifically states that failure to resist cannot be taken as evidence of consent. ఇండియాలో ఉన్న రేప్ లా ఏం చెప్తుంది? రెసిస్ట్ చేయలేకపోవడం అనేది కెనాట్ బి టేకెన్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ కన్సెంట్. ఆ అమ్మాయి గట్టిగా రెసిస్ట్ చేయలేకపోయింది అనేది తను యాక్సెప్ట్ చేసింది అనడానికి ఎవిడెన్స్ కాదు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని డ్రగ్ చేసేసాం, ముందే మందు డ్రగ్ కలిపేసి ఇచ్చేది, ఎలా రెసిస్ట్ చేస్తుంది? తనకి శక్తే ఉండదు, ఎలా నో చెప్తుంది, ఎలా అరుస్తుంది? అర్థమవుతుందా? ఈ సిచ్యువేషన్ లో ఏం చేస్తుంది అమ్మాయి? యు డ్రగ్డర్. సో అరవలేదు, తొయ్యలేదు, ఫిజికల్ రెసిస్టెన్స్ అనేది జరగదు, అరవడానికి కూడా తనకు ఓపిక లేదు. అందుకనే ఈ లా ఏం చేసి అమెండ్ చేశారు, రేప్ లాని అమెండ్ చేసి ఫెయిల్యూర్ టు రెసిస్ట్ చేయలేకపోవడం అంటే అతను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు వ్యతిరేకంగా ఆపలేకపోవడం అనేది కెనాట్ బి టేకెన్ యాజ్ ఎవిడెన్స్ ఆఫ్ కన్సెంట్. అప్రూవల్ అంటే తను యాక్సెప్టెన్స్ ఒప్పుకుంది అనడానికి అది ఎవిడెన్స్ కాదు. ఇన్ఫాక్ట్ కన్సెంట్ వెదర్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్ has been defined to mean unequivocal voluntary agreement. Very important. Consent అంటే acceptance. చూడండి, consent అంటే acceptance, ఒప్పుకోవడం. వెదర్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్. వర్బల్ అంటే అర్థం ఏంటి? నోటితో చెప్పి రా అని నోటితో చెప్పడం, లేదా నాన్ వెర్బల్ నోటితో కాకుండా సైగల్తో యాక్సెప్టెన్స్ ఇవ్వడం అనేది హ్యాస్ బీన్ డిఫైన్డ్. ఎలా డిఫైన్ చేశారు దాన్ని? టు మీన్ అన్ఈక్వివోకల్ వాలంటరీ అగ్రిమెంట్. వాలంటరీ అంటే స్వతహాగా, అగ్రిమెంట్ అంటే యాక్సెప్టెన్స్, అన్ఈక్వివోకల్ అంటే అన్అంబిగ్యువస్, ఎటువంటి అంబిగ్విటీ లేకుండా, వితౌట్ ఎనీ డౌట్స్, ఎటువంటి డౌట్స్ లేకుండా స్వతహాగా తను యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు దాన్ని కన్సెంట్ అంటాం, లేకపోతే అనకూడదు. క్లియర్ గా వితౌట్ ఎనీ డౌట్స్. ప్యాసివ్ సబ్మిషన్ విచ్ మే అరైజ్ అవుట్ ఆఫ్ ఫియర్ ఆర్ డీప్ రూటెడ్ సోషల్ కండిషనింగ్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే చెప్తున్నాను, ఈ అమ్మాయి ఎవరైతే ఇది రాసిందో తను లా స్కూల్లో లెక్చరర్. మీకు సింపుల్ గా అనిపిస్తాయి కానీ చాలా డీప్ గా ఉంటాయి. ప్యాసివ్ సబ్మిషన్ అంటే రెసిస్ట్ చేయకుండా ఒప్పేసుకోవడం. సబ్మిట్ చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏదైనా రిపోర్ట్ సబ్మిట్ చేయడం కాదు. సబ్మిషన్ అంటే అర్థం ఏంటి తెలుసా? లొంగిపోవడం. సబ్మిట్ అంటే లొంగిపోవడం, ప్యాసివ్ అంటే యాక్టివ్ గా కాదు. ప్యాసివ్ సబ్మిషన్ అంటే అర్థం ఏంటి? వితౌట్ రెసిస్టెన్స్, ఏం అనకుండా సైలెంట్ గా లొంగిపోవడం. విచ్ మే అరైజ్ అవుట్ ఆఫ్ ఫియర్, అది భయం వల్ల కూడా కావచ్చు. ఆర్ డీప్ రూటెడ్ సోషల్ కండిషనింగ్, తను అలాగా కండిషన్ చేసి ఉండొచ్చు. మీకు ఉసై రామలమ్మ సినిమా చూసారా? అందులో జరిగేది సోషల్ కండిషనింగ్. అలవాటు చేసేస్తారు, వాళ్ళు ఇష్టపడి వాళ్ళు అవి చేయించుకోరు, కానీ సోషల్ కండిషనింగ్ భయంతోని దాంతోని ఆ దొరలు వచ్చినప్పుడు ఉంటారు. అది కూడా రేప్ కింద లెక్క. వాళ్ళు అరవలేదని, తొయ్యలేదని చెప్పి అది మనస్ఫూర్తిగా కన్సెంట్ తో జరుగుతుంది కాదు కదా. మీకు ఇది అర్థం కావాలి, ఈ పాయింట్ అర్థం కావాలి. అందుకే చెప్తున్నాను. మీకు చాలా మందికి కావాలి సార్, ఇష్టం లేకపోతే తోసేస్తారు కదా సార్, నో అని చెప్తారు కదా సార్, అది ఎలాగా అని చెప్పి మనసులో అనిపిస్తుంది. అది సోషల్ కండిషనింగ్ వల్ల, లేదా అవుట్ ఆఫ్ ఫియర్, లేదా అవుట్ ఆఫ్ డ్రగ్ బీయింగ్, బికాస్ దే ఆర్ బీయింగ్ అండ్ డ్రగ్ కింద, డ్రగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వల్ల కూడా జరగచ్చు కదా, ప్యాసివ్ సబ్మిషన్ జరగచ్చు కదా. ఆర్ ఎక్విజెన్స్ టు నాన్ సెక్సువల్ యాక్ట్స్ సచ్ యాజ్ డ్రింకింగ్ టుగెదర్ కెనాట్ అండ్ షుడ్ నాట్ బి ఈక్వేటెడ్ విత్ కన్సెంట్ టు సెక్స్. ఎక్విజెన్స్ అంటే యాక్సెప్టెన్స్ అని, ఒప్పేసుకోవడం అని, చేయడం అని. ఎలాంటివి? డ్రింకింగ్ టుగెదర్, అతనితో కలిపి నువ్వు తాగేవు అనుకో, ఓకే, కెనాట్ ఆర్ షుడ్ నాట్ బి ఈక్వేటెడ్ టు కన్సెంట్ టు సెక్స్. ప్యాసివ్ గా సబ్మిట్ అయినా, అతనితో కలిసి నువ్వు తాగుడు లాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసినా దాని అర్థం షీఈస్ రెడీ టు హ్యావ్ సెక్స్ విత్ హిమ్ అని కాదు, యాక్సెప్టెన్స్ ఉన్నట్టు కాదు అంటున్నారు. The 2013 amendment also laid down that consent would mean willingness to participate in a specific sexual act. 2013లో చేసిన సవరణ, అమెండ్మెంట్ అంటే ఏంటి? సవరణ. ఆల్సో laid down, అది కూడా రూల్ ఇచ్చారు ఏమని? దట్ కన్సెంట్ వుడ్ మీన్, యాక్సెప్టెన్స్ వుడ్ మీన్ willingness to participate in a specific sexual act. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకన్నారంటే, స్పెసిఫిక్ సెక్సువల్ యాక్ట్ అంటే ఇద్దరు వ్యక్తులు
2013లో ఇష్టపడే ఓకే దే ఎంగేజ్డ్ ఇన్ సెక్స్ అనుకోండి. 2014లో ఈ అమ్మాయి ఇష్టపడలేదు అనుకోండి, అప్పుడు ఇది రేప్ కింద కన్సిడర్ చేయాలి. ఎంతో ముందు ఇష్టపడ్డారు కదా అని చెప్పి ప్రతిసారి అది ఇష్టపడతారని గ్యారంటీ లేదు. అందుకనే ప్రతిది కూడా స్పెసిఫిక్ యాక్ట్, అందుకే ఆ పదం వాడారు, స్పెసిఫిక్ సెక్సువల్ యాక్ట్. కన్సెంట్ అనేది ఆ ఒక్కసారికే, ప్రతిసారికి ఇంతకుముందు ఒప్పుకుంది కదా ప్రతిసారి ఒప్పుకుంది అనుకోవడానికి లేదు అని కూడా 2013 అమెండ్మెంట్ లో చెప్పారు. ఈ పాయింట్ అర్థమైందా లేదా గైస్? అండర్స్టాండ్ ద డీపర్ మీనింగ్ ఆఫ్ ఇట్. Therefore, consent given for a particular sexual liaison cannot be read as ongoing consent given in perpetuity. Perpetuity అంటే అర్థం ఏంటి? జీవితాంతం. ఒక్కసారి కన్సెంట్ గివెన్ ఫర్ ఎ పర్టికులర్ సెక్సువల్ లైజన్. సెక్సువల్ లైజన్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ ఇల్లీగల్ ఆర్ ఇల్లిసిట్ రిలేషన్షిప్, సెక్సువల్ రిలేషన్షిప్. లైజన్ అంటే రిలేషన్షిప్ అని అర్థం చేసుకోండి. జనరల్ గా ఇల్లిసిట్ ఆర్ ఇల్లీగల్ దానికి వాడతారు. అది ఒక్కసారి తను యాక్సెప్ట్ చేసింది అంటే ఇట్ కెనాట్ బి రెడ్ యాజ్ ఆన్గోయింగ్ కన్సెంట్, ప్రతిసారి ఒప్పుకుంటుంది అని అర్థం కాదు. గివెన్ ఇన్ పర్పెచ్యుటీ. పర్పెచ్యుటీ అంటే లైఫ్ లాంగ్ అని. మీకు ఎకానమీ చెప్పినప్పుడు ఒకసారి చెప్పుంటాను, విన్నారో లేదో. పర్పెచువల్ బాండ్స్, ఈ బాండ్స్ ఇష్యూ చేసింది అనుకో గవర్నమెంట్, లైఫ్ లాంగ్ ఇంట్రెస్ట్ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ బాండ్స్ మెచ్యూర్ అవ్వవు, నో మెచ్యూరిటీ పీరియడ్, దానికి మెచ్యూరిటీ ఉండదు. లైఫ్ లాంగ్ మనకి ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటుంది. 5% అయితే 5%, 10% అయితే 10%. గవర్నమెంట్కి ఎప్పుడు నచ్చితే అప్పుడు మెచ్యూర్ చేస్తుంది తప్పితే అలా చేస్తుంది. World War I బ్రిటన్ గవర్నమెంట్ ఇలాంటి బాండ్స్ ఇష్యూ చేసింది. అవి 2015లో మెచ్యూర్ చేశారు, 100 సంవత్సరాల తర్వాత. గవర్నమెంట్ ఇష్టం, అంతవరకు ఆ బాండ్ ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళకి డబ్బులు వస్తూ ఉంటాయి. తండ్రి చనిపోయాడు అనుకోండి, కొడుకు ఆస్తి కింద వెళ్ళిపోతుంది. కన్సోల్ బాండ్స్ ఎగ్జాక్ట్లీ. ఓకే, పర్పెచువల్ బాండ్స్ అన్నమాట ఇవి. తండ్రి చనిపోతే కొడుక్కి, కొడుకు చనిపోతే వాడి కొడుక్కి ఆస్తి కింద ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. దాని మీద వచ్చే వడ్డీ మాత్రమే వస్తుంది. పర్పెచ్యుటీ అంటే మీనింగ్ అలా అర్థం చేసుకోండి. నెవర్ ఎండింగ్ అనమాట. నో యూనివర్సల్ స్క్రిప్ట్. రేప్ కి ఒక యూనివర్సల్ స్క్రిప్ట్ అంటూ ఉండదు, ఎలాగే జరుగుతుంది ప్రతిసారి ఎలాగే అవుతుంది అని ఒక స్క్రిప్ట్ ఏమీ ఉండదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అండ్ అన్జస్ట్ టు హ్యావ్ ఎ యూనివర్సల్ స్క్రిప్ట్ అగైన్స్ట్ విచ్ ద బిహేవియర్ ఆఫ్ ఇండివిజువల్ విక్టిమ్స్ ఆర్ సర్వైవర్స్ ఈస్ అసెస్డ్ బికాస్ ఈచ్ పర్సన్ అండ్ ఈచ్ సర్కమ్స్టాన్స్ ఇస్ డిస్టింక్ట్. ఇప్పుడు ఒక అమ్మాయి బిహేవియర్ కరెక్టా కాదా అని చెప్పడానికి ఒక స్క్రిప్ట్ రెడీగా పెట్టుకొని దీని ప్రకారం ఈ అమ్మాయి ఎలా ఉందా ఎలా ఉందా ఎలా ఉందా అని చెప్పి ఒక స్క్రిప్ట్ రెడీగా పెట్టుకొని మనం అసెస్ చేయకూడదు. అసెస్ అంటే ఎగ్జామిన్, టెస్ట్ చేయడం. కొన్ని 12 కాపురానికి 12 సూత్రాలు ఒక సినిమా ఉంటుంది, ఆ సూత్రాలన్నీ ఫాలో అయితే కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు. అలాగే ఈ అమ్మాయి బిహేవియర్ కరెక్టా కాదా చెప్పడానికి ఒక స్క్రిప్ట్ పెట్టేసి రాసేసుకొని దాని ప్రకారం తను ఉందా లేదా అని మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఈచ్ పర్సన్ ఈస్ డిఫరెంట్, ప్రతి పర్సన్ డిఫరెంట్ అండ్ ఈచ్ సర్కమ్స్టాన్స్ ఈస్ డిస్టింక్ట్. ప్రతి వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు మనకు తెలియదు. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్, యునిక్ అని అర్థం. అన్ఫార్చునేట్లీ హౌఎవర్ ద రిలయన్స్ అంటే డిపెండెన్స్, రిలై అంటే డిపెండ్, రిలై డిపెండ్. ఇంకొక పదం బ్యాంక్. బ్యాంక్ అనేది వర్బ్ ఇక్కడ. ఈ మూడింటికి మీనింగ్ ఏంటి? డిపెండ్, రిలై, డిపెండ్, బ్యాంక్. రిలయన్స్ అనేది ద నౌన్ ఫామ్. రిలయన్స్ దేని మీద ఆధారపడుతున్నాం మనం? రేప్ మిత్స్, స్టీరియోటైప్స్ ఈజ్ పెయిన్ఫుల్లీ కామన్ ఇన్ ద ఇండియన్ క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్. ఇండియాలో ఇలాంటి రాంగ్లీ హెల్డ్ నోషన్స్ మీద ఆధారపడిపోతున్నారు, కామన్ సెన్స్ వాడట్లేదు. ఇన్ ఎ కంట్రీ దట్ హస్ అబిస్మల్లీ లో, అబిస్మల్లీ అంటే ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెట్ లో ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళి 3 టెస్టుల మ్యాచ్ సిరీస్ లో 0-3తో ఓడిపోయింది అనుకోండి, 3 ఆస్ట్రేలియా వాళ్ళు గెలిచారు. ఇట్స్ అన్ అబిస్మల్ పర్ఫార్మెన్స్ అంటాం, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ కి అబిస్మల్ అంటారు. అబిస్మల్లీ లో రేట్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్. చాలా ఇండియాలో ఏం జరుగుతుందంటే, చాలా మంది ఈ రీసెంట్ గా చూసుంటారు, మనకి ఒక ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్న అమ్మాయి, ఏ కాలేజో పేపర్ లో వచ్చింది, ఫేస్బుక్ లో కనిపించింది. ఒక 3-4 ఇంజనీరింగ్ అబ్బాయిలు ఒక 1 year or 2 years నుంచి హరాస్ చేస్తున్నారు.
తన పిక్స్ తీసి అవి చేసి ఇవి చేసి. అమ్మాయి అసలు చెప్పకుండా, అంటే బయటపడితే ఏమైపోతుందన్న భయానికి చెప్పలేదు. అందుకే మన ఇండియాలో చాలా వరకు రిపోర్టింగ్ చేయరు, భయపడతారు. ఏమవుతుందో, సొసైటీ ఏమనుకుంటుందో, మా పేరెంట్స్ ఏమనుకుంటారన్న భయానికి దే డోంట్ రిపోర్ట్ ఇట్. అందుకే అబిస్మల్లీ లో రేట్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్. బయటకు వచ్చేదానికి 4-5 రెట్లు జరుగుతాయి, కానీ బయటకు వచ్చే కొన్ని. అండ్ ఈవెన్ లోవర్ రేట్స్ ఆఫ్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే అర్థం ఏంటి? నేరం, పోలీస్ ఆఫీసర్స్ అన్నదని నేరం నిరూపితం అవ్వడం. నేరం నిరూపించి వాళ్ళకి శిక్ష పడితే కన్విక్షన్ అంటాం. శిక్ష పడ్డం అనమాట. రిపోర్టింగ్ చేయడం తక్కువ, రిపోర్ట్ చేసిన వాటిలో చాలా తక్కువ మందికి శిక్షలు పడతాయి. The continued reliance on such stereotypes raises important questions and concerns. అలాంటి వాటి మీద ఆధారపడడం అనేది it raises important questions and concerns ని రైజ్ చేస్తుంది. How can we expect survivors of rape to come forward knowing that they will be doubted every step on the way of the way? దీని మీనింగ్ అర్థమైందా? How can we expect survivors of rape to come forward? వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు? ముందుకు వచ్చిన ప్రతి క్షణం వాళ్ళనే ఎగ్జామిన్ చేస్తుంది సొసైటీ. ప్రతి క్షణం వాళ్ళనే డౌట్ చేస్తారు, అనుమానిస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇనాక్టింగ్ purportedly progressive or victim centric legislation when those tasked with implementing them continue to put the victim or survivor on trial? దీని మీనింగ్ అర్థమైందా? వాట్ ఈస్ ద పర్పస్? ఏంటి పర్పస్ ఆఫ్ ఇనాక్టింగ్? ఇనాక్టింగ్ అంటే చట్టాన్ని చేయడం, టు మేక్ ఏ లా. పర్పోర్టెడ్లీ అంటే అర్థం ఏంటి? బయటికి కనిపించేలాగా, సపోజిడ్లీ, ఎలిజిడ్లీ. ప్రోగ్రెసివ్ ఆర్ విక్టిమ్ సెంట్రిక్ లెజిస్లేషన్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టం ఇది అని చెప్తున్నారు. ప్రోగ్రెసివ్, ఇది ఇంకా ప్రోగ్రెసివ్ థింకింగ్ అంటే తెలుసు కదా, మోడర్న్ అని. ఇది మోడర్న్, ప్రోగ్రెసివ్ అండ్ విక్టిమ్ సెంట్రిక్ లెజిస్లేషన్. బాధితులకి సహాయంగా ఉండే చట్టంగా చేశామని చెప్పి చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఇనాక్టింగ్ పర్పోర్టెడ్లీ అలా చెప్పబడుతున్న లెజిస్లేషన్ వల్ల ఉపయోగం ఏంటి? వెన్ దోస్ టాస్క్డ్ విత్ ఇంప్లిమెంటింగ్ దెమ్, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తులు కంటిన్యూ టు పుట్ ద విక్టిమ్ ఆర్ సర్వైవల్ ఆన్ ట్రయల్. వాళ్ళు బాధితులనే విచారిస్తూ ఉన్నంత కాలం ఎన్ని చట్టాలు చేస్తే ఏంటి ఉపయోగం అని దాని మీనింగ్. Rape myths and stereotypes echo the deeply entrenched patriarchal biases of the players in our criminal justice system and of society at large. ఇది ఆల్రెడీ చెప్పాం స్టార్టింగ్ లోనే. ఓకే, ఈ రాంగ్లీ హెల్డ్ నోషన్స్ అనేవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి దేన్ని? డీప్లీ ఎంట్రెన్చ్డ్, వైడ్లీ ఎస్టాబ్లిష్డ్, ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ patriarchal biases. Patriarchal bias అంటే మెన్ డామినెంట్ సొసైటీ ఇది. ఆ బయాస్ అంటే వాళ్ళకు అనుకూలంగా కొన్ని పక్షపాత ధోరణులు ఉంటాయి. అవి మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో కూడా ఎంట్రెన్స్ అయిపోయాయి. ఈవెన్ పోలీసులు, లాయర్లు, జడ్జిల్లో కూడా వాళ్ళ మైండ్ లోకి వెళ్ళిపోయాయి. అండ్ ఆఫ్ సొసైటీ అట్ లార్జ్. వెన్ యూజ్డ్ ఇన్ జడ్జ్మెంట్స్ దే బికమ్ ఏ పర్మనెంట్ పార్ట్ ఆఫ్ ద లీగల్ రికార్డ్. ఇలాంటి బిహేవియర్ అనేది జడ్జ్మెంట్స్ లో వాడితే అది లీగల్ రికార్డ్ కింద ఉండిపోతుంది, పర్మనెంట్ గా ఉండిపోతుంది. As precedent, they create a chilling effect for all future victims or survivors of rape, making the criminal justice system even more unapproachable than it is. Precedent అంటే అర్థం ఏంటో తెలుసా? An earlier example. ఇప్పుడు కోర్టు ఎలా ఆపరేట్ చేస్తాయంటే ఏదైనా విషయంలో తీర్పు ఇచ్చేటప్పుడు అలాంటి విషయంలో ఇంతకు ముందు ఏదైనా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులు ఇచ్చిందా అని చూస్తారు. ఖచ్చితంగా చూడాలి, జడ్జిలకి ఆ బాధ్యత ఉంటుంది. ఏ విషయం మీద తీర్పు ఇచ్చినా సరే ఇంతకు ముందు అలాంటి విషయంలో ఏదన్నా జరిగాయా, రికార్డ్స్ మెయింటైన్ చేస్తారు. ఆ ఇంతకు ముందు జరిగినవి ప్రెసిడెంట్స్ అవుతాయి, ఎర్లియర్ ఎగ్జాంపుల్. ఇలాంటి సందర్భంలో ఇంతకు ముందు పలానా హైకోర్టు పలానా కేసు విషయంలో ఎలా చెప్పింది అని చెప్పి ఇప్పటి జడ్జిమెంట్ లో కూడా జడ్జి గారు రాస్తారు. ఇది చాలా కామన్ ప్రొసీజర్. అది ఇప్పుడు హైకోర్టు ఇలాంటి ఆలోచనల్ని జడ్జిమెంట్ లో రాసి పెట్టేస్తే, రికార్డ్స్ లో రాసి పెడితే తర్వాత వచ్చే వాళ్ళు కూడా దాన్నే ప్రెసిడెంట్ గా తీసుకుంటారు, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ దట్ విల్ క్రియేట్ చిల్లింగ్ ఎఫెక్ట్. చిల్లింగ్ అంటే హారిఫైయింగ్. ఎక్కడ ఉంది చిల్లింగ్? హారిఫైయింగ్ ఎఫెక్ట్. భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితులు వస్తాయి ఫ్యూచర్ లో. మేకింగ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈవెన్ మోర్ అన్అప్రోచబుల్. అప్పుడు ఇంకెందుకులే మనకి ఎలాగో న్యాయం జరగదు అని చెప్పి అప్రోచ్ అవ్వడం మానేస్తారు. దిస్ calls for urgent and renewed efforts towards sensitization and for the need to make sensitivity in handling sexual offenses part of judicial incentive structure. అందుకనే ఈ జుడిషియల్ స్ట్రక్చర్ లో సెన్సిటైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది. అంటే ఇలాంటి భావనల్ని అర్థం చేసుకోవాలి ఎవరు, జడ్జిలు కానీ లాయర్లు కానీ, వీళ్ళందరూ కూడా. దే హ్యావ్ టు బి సెన్సిటివ్ టువర్డ్స్ దీస్ సాఫ్టర్ ఆస్పెక్ట్స్. దే హ్యావ్ టు స్టే అవే ఫ్రమ్ దోస్ patriarchal biases, those rape myths and
స్టీరియోటైప్స్, వాటికి దూరంగా ఈ సెన్సిటివిటీస్ని అర్థం చేసుకునేలా ఉండాలి. అర్థం చేసుకునేలాగా వాళ్ళు ఇన్సెంటివైజ్ చేయాలి, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి, అలాంటి స్ట్రక్చర్ బిల్డ్ చేయాలి అని చెప్తున్నారు. సరిగ్గా 1 అవర్లో కంప్లీట్ అయింది. ఐ హోప్ కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఇస్ అన్ ఈజీ ఎడిటోరియల్, కానీ ఇలా చదువుతూ ఉంటే మనకి బిల్డ్ అయిపోతుంది. నథింగ్ ఈజ్ డిఫికల్ట్. ఈ రకంగా ప్రతిదీ డీప్గా అర్థం అవ్వాలి. ప్రతి ఒక్క సెంటెన్స్లో డీప్ మీనింగ్ ఉంటుంది, అర్థం అవ్వాలి. నిన్నటి ఎడిటోరియల్లో మీకు గుర్తుందా, ఒక పోర్షన్ నేను వదిలేశాను, ఒక మొక్క నాకు అర్థం కాలేదని చెప్పి వదిలేశాను నేను. పర్పోర్టెడ్లీ అంటే ఎలీజిడ్లీ లేదా చెప్పబడిన విధంగా అనొచ్చు. చెప్పబడ్డ విధంగా, బయటికి చెప్తున్నట్టుగా. పర్పోర్టెడ్లీ ప్రోగ్రెసివ్ అండ్ విక్టిమ్ సెంట్రిక్, బయటికి చెప్పుకుంటున్నారు ఏమని, అది విక్టిమ్ సెంట్రిక్ అని, అది విక్టిమ్ సెంట్రిక్ అని, వాళ్ళకు ప్రోగ్రెసివ్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. నిన్న రివర్స్ వింగ్ గురించి మాట్లాడుతూ ఒకటి వచ్చింది చూసారా, అందులో కాలమ్ విడ్స్ అని చెప్పి వచ్చింది ఒకటి. కాలమ్ విడ్స్ అది ఎందుకు రాశారో నాకు అర్థం కాలేదన్నాను. ఇంకోటి ఏంటి, ఎయిర్ వేవ్స్. వాడి ఉద్దేశం ఏంటో తెలుసా, నా ఫ్రెండ్ పెట్టాడు యాక్చువల్గా మన యూట్యూబ్లో నా ఎడిటోరియల్ కింద తన కామెంట్, ఈజ్ మై ఇంటర్మీడియట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. కాలమ్ విడ్స్ అంటే ఆధార్ ఉద్దేశం ఏంటో తెలుసా, న్యూస్ పేపర్ అనాలిసిస్. న్యూస్ పేపర్లో దానికి ఎంత స్పేస్ ఇచ్చారు అని. ఎయిర్ వేవ్స్ అంటే ఏంటో తెలుసా, బ్రాడ్కాస్టర్స్. అంటే కామెంటరీలో దాని గురించి ఎంతసేపు మాట్లాడుతున్నారని. అర్థమవుతుందా, ఈ పదాలు వాడాడు ఆధార్. అలా ఉంటుంది. అంటే న్యూస్ అనాలిసిస్లోను కామెంటరీలోను ఈ ఏమంటారు, మనకు బ్యాన్ చేశారు కదా, ఈ చెమట కానీ లేకపోతే సెలైవా కానీ వాడకూడదు రివర్స్ వింక్ అనేది. వాటి గురించి మాట్లాడుకునేలాగా దే ఆక్యుపైడ్, ఈ కామెంటరీని ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ని అది ఆక్యుపై చేసాయి అని చెప్పి అర్థం అనమాట. ఇక్కడ అంత మీనింగ్ ఉంది దాంట్లో. పర్పోర్టెడ్లీ అంటే యాజ్ అపియర్స్ టు బి, బయటికి కనిపించేలాగా, యాజ్ అపియర్స్ టు బి. ఆర్ ఎలీజిడ్లీ అంటే చెప్పబడుతున్నట్టుగా, ఆరోపిస్తున్నట్టుగా. ఇక్కడ ఆరోపణ కాదు, ఎలీజిడ్లీ అంటే చెప్పబడుతున్నట్టుగా, నాట్ ప్రూవెన్. ఓకే, బై బై, టేక్ కేర్. ఫస్ట్ టైమర్స్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎయిదర్ పర్లేదు శైలశ్రీ, ఎడిటోరియల్ కంప్లీట్ అయిందా అవ్వలేదు అనేది అవసరం లేదు, మనం నేర్చుకున్నామా లేదా చూడు. ఓకే, యూ లెర్న్ సంథింగ్ రైట్. బాయ్.